నారాయణ రెడ్డి. సభను అలంకరించిన అందరు పెద్దలకు, ముఖ్యంగా తులసిరెడ్డి సార్కు, శబరిమల మేడంకు, మిగతా మన నాయకులు కార్యకర్తలు అందరికీ నా పాదాభివందనాలు. నేను గత 2018 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నాను. తులసిరెడ్డి గారికి ప్రియమైన శిష్యుణ్ణి. అదేవిధంగా ఈ చట్టం వచ్చేప్పుడు నేను సోషల్ ఆడిట్లో పనిచేసేవాడిని. అప్పుడు మా మొదట్లో రాయచోట్లో ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ద్వారా 2-3 ఏళ్ళు పనిచేసినాము. ఆ చట్టం చాలా బాగా ఉపయోగపడింది. బండ్లపల్లె నార్పల్ మండలంలో ప్రధాని మన్మోహన్ సింగ్, మన పార్టీ అధినేత సోనియా గాంధీ గారు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఏదైతే కష్టాలు నష్టాలను చూసి మన కాంగ్రెస్ పార్టీ మరియు కమ్యూనిస్టులు ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఈ దేశంలో ప్రజలందరూ ఉపాధి లేక వ్యవసాయ పనులు లేని కాలంలో ఇతర రాష్ట్రాలు వలసపోతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు, అన్ని రకాల ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు ఆలోచన చేసి, మన రాజశేఖర గారు మహానుభావులందరూ మిగతా మన నాయకులంతా ఆలోచన చేసి కమ్యూనిస్టుల వారి సహకారంతో ఈ ఉపాధి హామీ చట్టాన్ని 2005లో పార్లమెంట్లో పెట్టి లోక్సభ రాజ్యసభలో ఆమోదింపజేసి 2006లో ఫిబ్రవరి 2న బండ్లపల్లె నార్పల్ మండలంలో అనంతపురం జిల్లాలో స్వయంగా ప్రధాని మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు, మన ప్రీతమ నాయకుడు రాజశేఖర్ గారు చేతుల మీద ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఈ పథకం ఎటువంటి కష్టం నష్టం లేకుండా ప్రజలందరికీ, దేశమందరికీ ఉపయోగపడింది. కానీ ఈనాడు ఆ పరిస్థితి లేదు. మోడీ గారు ఈ చట్టాన్ని తూట్టుపడిచాడు. మహానుభావుడు మహాత్మా గాంధీ గారు లాంటి పేరును తీసేశాడు. ఇది దేశానికి అవమానకరం. కాబట్టి మీరు ప్రజలందరూ పోరాడి, ఎట్లయితే రైతులు ఢిల్లీ చుట్టూ ఉండి సంవత్సరం రోజులు ఆ నల్ల చట్టాలను వెనక్కి తీసుకున్నారో ఆ విధంగా మీరంతా దేశంలోని ఉపాధి హామీ కూలీలందరూ పోరాడి ఈ చట్టాన్ని మళ్లీ ఆయన నిలుపుదల చేయించి మనం యథావిధిగా మన్మోహన్ సింగ్ గారు ఏ విధంగా ఆమోదింపజేశారో ఇప్పుడుండే సవరణ వెనక్కి తీసుకొని చేసే విధంగా దేశాన్ని మన కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. దానికి మీ ప్రజలందరూ మద్దతు కావాలా. ఈ అవకాశం కల్పించిన, నేను సోషల్ ఆడిట్లో కూడా పనిచేసినాను. అప్పటి మీద సోషల్ ఆడిట్ కూడా నీతి లేదు, వాళ్ళే అవినీతి పరులైనారు. మొత్తం మీద పథకం నిర్వీర్యమైంది. కాబట్టి మీ ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ అనుకుండండి. 2029లో రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రాజశేఖర రెడ్డి ఆశయం అది. కాబట్టి మీరందరూ గట్టిగా కృషి చేసి, ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్నాను, కృషి చేసి ఆయన రాహుల్ గాంధీ చేసి ఈ దేశాన్ని, మైనార్టీలను కుల మత రహితంగా కాపాడుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాజమ్మ అమ్మా, ఏం పేరు? గంగమ్మ. కడప జిల్లా పులివెందుల తాలూకా యామల మండలము శాగలేరు గ్రామము. సార్, మాకు కరువు పని లేదు. కూలిపోతే కుండగాలాలా లేకుంటే ఎండగాలాలా. మాకు కరువు పని ఇవ్వాలమ్మా. మేము 3 ఏళ్ల ముంటి చేస్తంటే 100 రోజులు పని ఉండేది, 15 రోజులు కూడా మాకు లేదు. మేము ఎలాగో బతకాలనో. కానీ నువ్వు వచ్చండవని నిన్న పులిందలకు వచ్చినాము అడగాలని. ఈ రోజు ఈటికి కూడా వచ్చినాము తల్లి. మాకు కరువు పని ఇప్పించాలని శనిమేలమ్మ నీకు నమస్కారం చేస్తున్నా తల్లి. పదే తులసిరెడ్డి గారు కూడా మాకు తెలుసు. మేము ఆసుపత్రికి పోతున్నాము, ఆయన మాకు బాగు చేస్తున్నాడు. మేము వస్తున్నామమ్మా తల్లి. మాకేమో నువ్వు చూపియాల తల్లి శనిమేలమ్మ, తప్పకూడదు అమ్మా. ఎన్ని రోజులు అన్నారు? కరువు పని 100 రోజులు ఇవ్వాల్సి ఉంది. ఎన్ని రోజులు ఇస్తున్నారు సంవత్సరానికి? 15 రోజులు కూడా లేదు తల్లి. చేసిన కరువు పని ఏమో జమ్ము పెరిగినా గడార్తో తగినా, కానీ నాకు డబ్బులు ఇవ్వడం లేదు. శ్మశానంలో పీనిగలు తగిన గడార్తో నాకు డబ్బులు రాలే. కాలువలో జమ్ము పెనపాటి దావునుంటి నీళ్ళ పెద్ద కాలువ పెరిగినా, చేపలు కూడా పట్టుకొచ్చిన దాంట్లో ఉంటే, కానీ నాకు డబ్బులు ఇవ్వడంలే. ఒక్క ఆమె ఏరియా పేరు మీద రాసి 500 ఇచ్చినది నాకు. నాకు అబద్ధం వద్దు, ఒక దేవుని నమ్ముకొని ఉంటా నేను. నాకు నిజం కావాలి, అబద్ధం వద్దు తల్లి. నా ఇండ్లు సిమెంట్ దంతెలన్నీ పడిపోయినాయి, సిమెంట్ అంతా పడిపోయి ఉత్త దంతెలు ఉన్నాయి సార్. నువ్వైనా వచ్చి చూడొచ్చు. కానీ అదే ఇచ్చాము ఇదే ఇచ్చామని ఏమీ నాకు లాభం లేదు సార్, ఏమీ లేదు. మా ఇంట్లో అయినా వచ్చి చూసి. కరువు పని 15 రోజులే ఇచ్చారా, లేకపోతే ఎక్కువ రోజులు చేస్తే 15 రోజులు? 15 రోజులే లేదంటారు. వాళ్ళే పోతారు తల్లి. చెట్ల గుంతలు తిన్నా ఐదీను లెక్క పల్లె అంటేనే ఉండారు. ఏమి చెయ్యాలా తల్లి? నువ్వు చేసినా కూడా లెక్క పల్లె. ఆహా పల్లెమ్మా. పైన మళ్ళా జాబ్ కార్డు నెంబర్ లేదన్నారు. అదే నా ఆధార్ నెంబర్ కూడా నీకు ఇచ్చినా చూడు తల్లి. లేదంటారు అదా ఆధార్ నెంబరు.
ఇప్పుడు జాబ్ కార్డు లేదంటున్నారా? ఆ నెంబరే లేదు, మీది తీసేసినారన్నారు. అయ్యో, ఏమి చేయాలో తల్లి? ఆహా, నీ జాబ్ కార్డు క్యాన్సిల్ అయింది అంటున్నారా? అంటున్నారు తల్లి. నేనేమి చేయాలో చెప్పు తల్లి. ఆ. ఇది పాతది. పాతదే ఎప్పుడు తల్లి. తీసేశారు? నీ పని ఎప్పుడు తీసేసామంటున్నారు? పని తీసేయలే, చేతనం వంకల వగల చేతన్నారు. వారము 2 వారాలే చేసేది. దాంట్లో లెక్క గుడక పల్లేదమ్మా. లెక్క పడలే. పల్లె పని చేసినావు, లెక్క పడలే. పల్లెమ్మా. ఇంకా ఏమైనా నువ్వు నా ఆధార్ నెంబర్ ఇచ్చింది, అందుకే తల్లి నువ్వు చూసుకోవచ్చు. గ్యారంటూ పొరపాటు వద్దనే వద్దు. ఇప్పుడు తెచ్చిన ఒకటే, ఇంకో రోజు చేపుకి తెచ్చిన ఒకటే తల్లి. అది